నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం భీమవరంలో వైభవంగా నిర్వహించిన గురు పూజోత్సవం, ఉపాధ్యాయులను సన్మానించి అభినందించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులు. తణుకులో అంబరాన్నంటిన ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు, ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. యూరియా కొరతను తీర్చిది రైతులను ఆదుకోవాలి, తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకు ఎటువంటి కొరత లేదు, ప్రతిపాడులో స్పష్టం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. విలువలతో కూడిన సమాజ అభివృద్ధికి పాటుపడాలి, రాజమండ్రి గురు పూజోత్సవ సభలో ఉపాధ్యాయులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వైద్య శాఖలో సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం వేలువెన్నులు వెల్లడించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు. ఉపాధ్యాయుల ఉత్తమ బోధన ద్వారానే ఉత్తమ సమాజ ఆవిర్భావం, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న రాజోలు పోలీసులు, ప్రకటించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా, కోయిలగూడెం మండలంలో హామీ ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఓనమాల నుండి ఉన్నత చదువుల వరకు, లోకజ్ఞానం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు విద్యార్థులకు గొప్ప బ్రతుకు ఇచ్చే వ్యక్తి గురువు అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలోని శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రక్షాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మన రాంబాబు గారు పృథ్వీ గ్రాఫిక్స్, అలాగే మంగదిరెడ్డి మహేంద్ర గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఇవాళ ఇక్కడ సత్కరించేటువంటి ఉపాధ్యాయులు కాకుండా నియోజకవర్గంలో కూడా అందరు ఉపాధ్యాయులతో కూడా వారు ఈ సత్కారం చేయడం జరుగుతుంది. ఏదైతే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విషయంలో కీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషించేది ఉపాధ్యాయుడు. ఒక తరం అభివృద్ధి చెందాలంటే, సరైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా కీలకమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రతి విద్యార్థికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ విద్యార్థికి ఉన్నటువంటి లక్ష్యం చేరుకోవాలి అంటే దానికి కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు కావాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. విద్యార్థులు తన తాలూకు లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి సమయంలో కొంతమంది ఉపాధ్యాయుల యొక్క ప్రభావం ఆ విద్యార్థి మీద ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఉపాధ్యాయుడు యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ముందుగా విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ప్రతి విద్యార్థికి కూడా తాను గుర్తుంచుకునేటువంటి ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఈవేళ ప్రపంచంలో ఎవరైనా ఏ స్థాయికి చేరినా ప్రతి ఒక్కరూ చెప్పేది, నేను ప్రాథమిక పాఠశాలలో ఉండగా, నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, లేకపోతే నేను పలానా కళాశాలలో ఉండగా పలానా టీచర్ తాలూకు, పలానా ఉపాధ్యాయుడి తాలూకు ప్రభావం నా మీద ఉన్నది, వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అనేటువంటి విషయం. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికిలపూడి గోవిందరావు, రక్షాబంధన్ వ్యవస్థాపకులు మంగదొడ్డి మహేందర్, కొప్పినీడి బాబీలు పాల్గొన్నారు.
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అసెంబ్లీ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. భీమవరంలోని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని కొనియాడారు. కొత్త బాధ్యత ఉపాధ్యాయుల మీద ఏం పడింది అంటే, అంత ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ స్కూళ్ళల్లో కూడా కొంచెం ఈ ఏదో బిల్లలు అమ్మేయటం, మత్తు పదార్థాలకి బానిసలు అవ్వటం, దీని నుంచి సరే మా ప్రభుత్వం చేయవలసినంత చేస్తుంది, అక్కడ రాకుండా డ్రగ్స్ రాకుండా ఏదో నేను కూడా మా ఊళ్ళల్లో స్కూళ్ళ దగ్గర ఉన్న బడ్డీ కోట్లన్నీ తీసివేయించడం జరిగింది. సరే ఏదో కొంతమంది ఏదో గొడవ చేసినా సరే ఆ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ప్రతి ఒక్క విద్యార్థిని, మరీ ముఖ్యంగా 7-8 తరగతులు దాటిన వాళ్ళని మీ టీచర్స్ చాలా శ్రద్ధగా కనిపెట్టి వాళ్ళ అంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్, వాళ్ళ మీరు పాఠం చెప్పేటప్పుడు కూడా వాళ్ళ ముఖాన్ని డ్రౌజీగా ఉన్నాడా, శ్రద్ధగా ఉన్నాడా, అటెన్షన్ చూపెడుతున్నాడా లేదా అనేది చాలా శ్రద్ధగా చూడవలసిన ఒక కొత్త బాధ్యత మీ అందరి మీద ఈ మధ్య. ఈ కార్యక్రమంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ నాయకులు పద్మనాథుని మురళీమోహన్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిలు పాల్గొన్నారు. భీమవరం వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదిగా భావిస్తారని వివరించారు. పట్టణ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, వీరవాసరం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, గౌడ రజక కార్పొరేషన్ డైరెక్టర్స్ పామర్తి వెంకటరమయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. గురుభావం, శిష్య వాత్సల్యం నిండి ఉన్నప్పుడే జాతికి ప్రగతి అని చాటిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని తణుకులో వివిధ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నాయి. ఇందులో భాగంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. సామాజిక వాస్తవాలను తెలియజేసేదే చదువు. దాన్ని బోధించే వ్యక్తి నేర్చుకునే శిష్యుడికి ఆదర్శంగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటే ఏ ఉపాధ్యాయుని, ఏ విద్యార్థి నమ్మడు. ఇంటా బయట ఏ విధంగా మెలగాలి అన్నది విద్యార్థికి చెప్పాల్సిందెవరు? ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయంలో గురువులు. దీన్ని వారు అదనపు బాధ్యతగా లేదా అనవసరమైన బరువుగా భావిస్తే బోధనా వృత్తికి న్యాయం చేయనట్లే. తన గురించే కాక చుట్టూ గల సమాజం గురించి విద్యార్థి ఆలోచించేలా చేయడం మంచి బోధన అనిపించుకుంటుంది. భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే నానుడి ప్రకారం మనకు జన్మనిచ్చిన తల్లిని దైవంతో సమానంగా భావిస్తారు. మనకు స్వశక్తి వచ్చే వరకు పోషించే తండ్రి కూడా దైవ సమానమే అని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అజ్ఞానం అనే చీకట్లను తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని నడిపించేవాడు గురువు. అందుకే గురువు కూడా దైవ సమానమనే నమ్ముతారు. అతి సామాన్యులైన అవతార పురుషులైన ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించవలసిందే. యోగవేమన కూడా ఎన్న గుని కన్నా నెక్కువ లేదయ్యా, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునికైనా వాని ఎచ్చకైనా అంటూ గురువు మీద ఎంతో గౌరవ భావాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కూటమి పార్టీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో 32 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఘనంగా సన్మానించి మాట్లాడారు.
సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, రాష్ట్రపతిగా, అదేవిధంగా భారతరత్నగా గుర్తింపబడి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఈ దేశంలో ఎంతోమందికి ఆదర్శ ఉపాధ్యాయుడిగా కీర్తింపబడినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఆచరించినటువంటి విధానాల్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం అనేది పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించేటటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నెలకొల్పి వారికి భవిష్యత్ తరాలకి ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచే విధంగా మీరు చేసేటటువంటిది కూడా ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక సేవా కార్యక్రమం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పెన్షనర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ జీతాలను మొదటి రోజే వేయడం. అలాగే మరొక ముఖ్య విశేషం విషయాన్ని మనందరం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలు జరిగిందనేది వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రంలో దాదాపు 1,90,000 టీచర్ నియామకాలు జరిగిందనేది ఆన్ ద రికార్డ్ ఉన్నది. డిఎస్సీలు ఎప్పుడు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ ఉద్యోగాలకి ఒకే స్పెల్లో డిఎస్సీలు పెట్టి ఈరోజు నియామకాలు చేశారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వ విద్య పట్ల ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనమైన సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంతిర్రా వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి పేతాని మోహన్ రావు, అత్తిలి మండల శాఖ అధ్యక్షులు పోలిశెట్టి చందు, పట్టణ ప్రచార కార్యదర్శి ఉమ్మి రాంబాబు, జనసేన మండల అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు. అలాగే రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, అధ్యక్షులు బాగవల్లి శ్రీమన్నారాయణ, కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, నిర్వహణ కమిటీ ప్రతినిధి కె గిరీశ్వరరావులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయి జూనియర్ కళాశాలలో నిర్వహించిన టీచర్స్ డేలో 10 మంది ఉపాధ్యాయులను సత్కరించి ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుకరించారు. సంస్థ అధ్యక్షులు కడించల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పావతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబులు పాల్గొన్నారు. మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్పర్సన్ కోడూరి పద్మావతి 4 ఉపాధ్యాయులను సత్కరించి గౌరవించారు. క్లబ్ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, కార్యదర్శి బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. సాహితీ సామ్రాజ్యం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో గురువును సన్మానించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ముందుగా సాహితీవేత్తని ఇది ఇలా ఉండగా శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి ఈ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ ఎందరో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉపయోగపడుతున్న కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణిని అధ్యాపకులు విద్యార్థులు గౌరవంగా సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఆ తర్వాత అధ్యాపకులు గురువులవుతారని చెప్పారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో భారత ప్రథమ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని నిర్వహించి 18 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు అనుబోయిన రాజు అధ్యక్షతన జరిగిన ఈ సంబరాల్లో నాయకులు పుట్ట విజయశ్రీ, పుట్ట రామచంద్రరావు, బైల లక్ష్మీనారాయణ, యాతం నాగరాజులు పాల్గొన్నారు. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ నేతృత్వంలో ఒంటెద్ది సోమసుందరరావు హీరో షోరూం వద్ద జరిగిన ఈ ఉపాధ్యాయ దినోత్సవం లయన్స్ ఇంటర్నేషనల్ 3వ చైర్మన్ కె విజయ్ కుమార్ రాజు జన్మదిన వేడుకలను సంయుక్తంగా నిర్వహించారు. ఈ మేరకు 12 మంది ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్ది సోమసుందరరావు, జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, డాక్టర్ కొడారి ఆనందులు పాల్గొన్నారు. ఇంకా నూతనంగా నెలకొల్పిన తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా గురు పూజోత్సవాన్ని ఏర్పాటు చేసి 5 ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. క్లబ్ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో టీచర్స్ డేను నిర్వహించి విద్యాభివృద్ధికి గురువులు చేస్తున్న కృషిని చాటి చెప్పారు. ఇందులో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 9, 10 తరగతుల విద్యార్థులు తమకు పాఠాలు బోధిస్తున్న అందరి ఉపాధ్యాయులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఎన్ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె సూర్య శశాంక్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి అవసరమైన యూరియాను సంపూర్ణంగా సరఫరా చేయగా ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం తణుకులో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అత్యవసరమైన యూరియాను సమృద్ధిగా అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికైనా కృషి చేయాలని కోరారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ నెల 9వ తేదీన తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా చేయనున్నట్లు కారుమూరి చెప్పారు. అనంతరం ప్రథమ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వడ్లూరి సీతారాం, ఇండుగుపల్లి బలరామకృష్ణ, నూకల కనకదుర్గ, నత్త కృష్ణవేణులు పాల్గొన్నారు. ఒక్కొక్కళ్ళు వేయండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే అది వేసి మీద పక్క వచ్చేది.
ఒకరి తర్వాత ఒకరు అందరూ అది అన్న గ్యాప్ ఉన్నా అది అలాగే అదే సైన్ నుంచి యూరియా కొరత ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సమర్థత ముందు చూపు గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల ఈ సమస్య లేకుండా చూశారని తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ తెలిపారు. తణుకు కూటమి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల యూరియా అవసరమైన రైతులందరికీ అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే కొరత ఉన్నదని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. తణుకుకు చెందిన ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ఓనం పర్వదినాన్ని నిర్వహించి కేరళ ఉపాధ్యాయులను స్థానిక ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యంగా వివిధ రకాల పువ్వులతో రంగవల్లులు ఏర్పాటు చేసి కేరళ పండుగను గౌరవించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కాపకాయల శ్రీనివాస్, బాబు యాంటోనీ, బసవ రామకృష్ణలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సంకు సూర్యనారాయణకు భీమవరంలో జరిగిన సభలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2 అవార్డులు ఇచ్చి సత్కరించారు. ఈ మేరకు జిల్లా ఉత్తమ క్రీడా ఉపాధ్యాయ అవార్డుతో పాటు 2వ అవార్డుగా క్రీడా పురస్కారం అందించి గౌరవించారు. అలాగే ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈయనను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. ప్రకటనలు.